పూణేలో ఓ బాలుడి నిర్లక్ష్యం ఇద్దరు యువకుల జీవితాలను బలితీసుకుంది. ఈ కేసులో ఆ మైనర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే విధించిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అసలేం జరిగిందంటే, పూణేలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను లగ్జరీ కారు ఢీకొట్టడంతో టూ వీలర్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కార్ డ్రైవ్ చేసిన నిందితుడు ఓ మైనర్ అని తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో ఆ బాలుడికి జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎందుకు కొన్ని షరతులు విధించింది. ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. నిందితుడిని మేజర్గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. బెయిల్ నిరాకరించడానికి కారణాలు కనిపించడం లేదని కోర్టు ఈ సందర్భంగా తెలిపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కేసులో మైనర్ స్థానికంగా ఓ ప్రముఖ బిల్డర్ కుమారుడని తెలిసింది. 12వ తరగతి పూర్తి చేసిన ఆ బాలుడు శనివారం తన స్నేహితులతో కలిసి పోర్షా కారులో పబ్ కు వెళ్లాడు. అక్కడ మద్యం కూడా సేవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదివారం తెల్లవారుజామున పబ్ నుండి తిరిగి వస్తుండగా వాహనం కంట్రోల్ తప్పి ఎదురుగా వెళ్తున్న బైకును ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల స్వస్థలం రాజస్థాన్ అని పోలీసులు తెలిపారు.